నూతన జీవితం మనమే ఈ లోకములో క్రీస్తు సృష్టి ఉన్నాము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. పాతవన్నీ గతించి పోయెను, లోకమంత కొట్టుకొని పోయెను. పాతవి గతించి నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు నియమము నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు. అది ఏ పరిశుద్ధాత్ముడు. ఇదిగో క్రీస్తు యేసునందు నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన జీవితం. మరణము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. పాప మరణ నియమము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. నూతన కీర్తనతో పాడుతుండెను, హల్లెలూయా స్తుతి గానం చేచెదను. నూతన కీర్తనలు పాడుతుండెను, హల్లెలూయా స్తుతి గానం చేచెదను. హల్లెలూయా స్తుతి గానము చేచెదను. ఇదిగో క్రీస్తు యేసు నిలిచి ఉండెను. పర్వతములేమో తొలగిపోయెను, మెట్లన్నీ ఏమో కూలిపోయెను. పర్వతములు ఏమో తొలగిపోయెను, మెట్లన్నీ ఏమో కూలిపోయెను. ప్రభు యేసు నడిపించే మార్గములో, ప్రభు యేసు ప్రతిష్ఠించిన మార్గములో ఆనంద గీతములు పాడదా, ఆనందముతో బ్రతికదం. ఆనంద గీతములు పాడదా, ఆనందముతో బ్రతికదం. నా ప్రభువు వడిలో తాగిదా, నా ప్రభువు వెలలో నిలిచెదను. ఇదిగో క్రీస్తు యేసు నియమము ఆత్మానామము. ఇదిగో నామము నూతన నామము.
కొనియా సాగెదను, ఆత్మలోనే ఆనందము సాగెదా, ఆత్మనీతో సాగెదా, ఆత్మలోనే నేను కొనసాగదా, ఆత్మలోనే నేను కొనసాగదా. స్వరమేతి పిలిచే వరకు ప్రభుతోనే కలిసి నేను పోయేదను, స్వరమేతి పిలిచే వరకు ప్రభుతోనే కలిసి పోయేదను. కొత్త జీవితం, కొత్త జీవితం, నూతన జీవితం, కొత్త జీవితం. ఏమైపోతుంది? సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదా. మీ కృపయు ప్రేమ కరుణ కటాక్షం బట్టి మమ్మల్ని ప్రేమించి మీ కటాక్షం బట్టి మాకు దయచేసి రాత్రంతా మమ్మల్ని కాపాడి కన్నించి ఈ ఉదయ కాలంలో మీరు మమ్మల్ని కలుసుకోవటకు ప్రభుతండి, మా అందు జాలి కలిగిన దేవుడివి, మాకిటి కృప ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యా, మీ కనికరం గొప్పది, మీ కటాక్షం గొప్పది. మీ నామను బట్టి నీ వాక్కుతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఈ ఉదయ కాలములో పరిశుద్ధాత్మ దేవుడు మనం కలుసుకోవడం కోసం ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మన ఎంతో తను జాలి కలిగి రాత్రంతా మనం కాపాడి కనికరించి ఆయన కనికరము కటాక్షం దయను దయచేసి ఆయన పరిశుద్ధమైన వాక్ ద్వారా మన బలపరచుకును మన కలుసుకోవటకును దేవుడు మన ప్రేమించి ఈ మహాకృపను దేవుడు ఇచ్చినవాడ. దేవుడు మన ప్రేమించకపోతే మనము సజ్జులుగా లేచి నిలిచినలేము. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమించిన దేవుడు, గ్రహించిన ప్రతి వారు ధన్యులు. దేవుడే నాకు కరుణించాడని మన జీవితంలో మరొక నూతన జీవితాన్ని దేవుడు అంటే దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ దినం దేవుని మహిమార్థమైన దినముగా మనకున్నటి కోసం, అనగా దేవుని మహిమపరిచేవారుగా, దేవుని కాపుదల్లో ఉన్నవారుగా, దేవునికి సన్నిధించి ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనపై తన సూక్తన ప్రేమను బట్టి ఆయన కనికరమును కటాక్షను దయచేసి మనకు అనుగ్రహించాం. ప్రేమతో మన ఎద్దకు వచ్చినవాడు కనుక మీరును మీ పిల్లలను ప్రపంచంలో కూడుకోటకు చాలా మంది ప్రయాణాలు ఉన్న వారు ఉన్నారు. వారి వారికి పరిస్థితిని దేవుడు చూస్తున్నవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నీతో ముచ్చరించుకు వచ్చినవాడు. ఈ దినమున దేవుడు సెలవిస్తున్న వాగ్దాన ప్రకారం మనం చూస్తున్నప్పుడు దీనులను నిరాధులను అతడు విడిచిపెట్టేవాడు కాదు. అంశం, దీనులను నిరాధులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది
ఒక నూతన దినం వస్తుంటే ఈ దినం ఏ విధంగా గడిచింది అని పేదలు నిరుపేదలు వెతుకుతూ బాధతో కష్టంతో వెతుకుతూ ఉన్నారు. కొందరు వారి శరీర విధానాన్ని బట్టి లేక జీవితంలో దేవుని ఆత్మకు విరోధంగా ప్రవర్తించిన దినాలను బట్టి లేక పరిశుద్ధాత్మదేవునితో కలిసి ఉండలేని పరిస్థితిని బట్టి బాధపడేవారు ఉన్నారు. శరీరములను ప్రజెంట్గా చాలా మంది దేహవ్యూలలో చూస్తున్నప్పుడు అంటే ఈ దినాల్లో చూస్తున్నప్పుడు వ్యాధులు బాధలు అనేది అనేకులు వేధింపబడుతూ ఉన్నారు, శోధింపబడుతూ ఉన్నారు, ఆదరణ కోసం పరుగులెత్తుతూ ఉన్నారు. నిరుపేదలు లేక అన్ని ఉండి కూడా కొన్ని సమస్యలు బట్టి కొన్ని పరిస్థితులు బట్టి అల్లాడిపోతూ నిరాధారాదులుగా వారు కృంగిపోతున్న వారు చూస్తున్నా. ఏమైనా ఈ సంబంధించిన వెళ్ళారా? ఆశతో వాక్యం వినటకు హృదయం తెరిచిన నీవా, ఆశతో దేవుని వాక్యం వినట కోసం ఆశపడ్డ సోదరి సోదర, వాక్యము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. వాక్యము జీవగల దేవుని యొక్క మహిమార్థమైనది. అది మన బలపరుస్తుంది, ఆశ్రయిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది. వాక్యం బ్రతికిస్తుంది, జీవింపు చేస్తుంది, ఆలోచన కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. కనుక ఇక్కడ పరిశుద్ధ వాక్యం చదువుతుంది. మనకి అంశంలో మనం చూస్తున్నప్పుడు దీనులను అన్నాడు. కీర్తన 72:12 చూస్తే వాక్యం జరుగుతుంది. పరిశుద్ధ సన్నిధిలో చూస్తున్న దీని వెళ్ళారు. ఆమేన్. దరిద్రులు మొరపెట్టగా అతను వారు విడిపించును, దీనులను నిరాధారులను అతను విడిపించను. భయపడదన్నారా సహోదరి సోదర? వాక్యము నమ్మిన ప్రతి వారి విషయమై దేవుడు తన న్యాయం చేసేవాడు. మొరపెట్టడం అనేది గొప్ప వరం. దేవుని దగ్గర మొరపెట్టి దేవునితో పెనుగలాడే అనేకులను చూస్తున్నాం. అనేకులను వారిని దేవుడు ఆశ్రయించి దీవించి కనికరిస్తున్నవారు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ఆశ్రయం కల్పించకు ఇష్టపడేవాడు. అందుకని దేవుడు తన కృపను బట్టి చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో తన ప్రజలపై తను ఉంచిన కటాక్షను బట్టి, తన ప్రజలందు తను ఉంచిన మహాకృపను బట్టి చూసినప్పుడు వారు మరను దాటిపోయేవాడు కాదని, వారి ఏదో తన కనికరం కటాక్షిస్తున్న దేవుడని. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను. రాజు గురించి చెప్తూ ఉన్నాడు, విడిపించేవాడు. ముఖ్యంగా మన ప్రభుయేసయ్య విడిపించడం కోసమే, ఆయన కృపను బట్టి ఆయన వర్ధలు చేయటకు విడిపించడం కోసం ఎదురు చూస్తున్నవాడని దేవుని యొక్క మాట చరుస్తుంది. ఆయన విమోచించేవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు. ఈరోజు ఆయన సన్నిధిలో పరిశుద్ధ దేవుని దగ్గర ఎవరైతే అడుగుతున్నారో వారిని విడిపించేవాడు, వారిని కరుణించేవాడు, ఆయన కృపతో జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకని వారిని విడిపించను. దీనులను నిరాధారులు జీవితంలో ఆధారం లేకుండా వారు, ఆధారం లేక అల్లాడుతున్న వారందరూ నా ఫోన్లు చేస్తుంటారు, అయ్యా నాకు ఈ ఆధారం లేదు, నాకు ఈ విషయంలో దేవుడు సహాయం చెప్పితే నా కుటుంబానికి ఆధారం లేదని వారు చూస్తుంటాను. వారి పరిస్థితిని బట్టి వారు అల్లాడిపోతున్న వారిని చూస్తుంటా. అదేవిధంగా మంచములు పడి ఉండేవారు, ఆయా స్థలంలో హాస్పిటల్లో పడి ఉండేవారు, ఆయా పరిస్థితిని బట్టి అన్ని విషయాలు మరి జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి బాధలు బట్టి వారు కొన్ని పరిస్థితులు బట్టి వారు నిరాధారులై ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉండి కూడా ఒక టైం వచ్చినప్పుడు నిరాధారులుగా ఉన్నవారు కూడా నేను చూస్తూ ఉన్నాం.
ఈరోజు నా సహోదరి సోదర, ఏ ఆధారం లేదనుకునే నీతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఏ సహాయం లేదనుకునే నీతో దేవుని ఆజ్ఞించరుస్తుంది. ఏ సహాయం లేదనుకునే నీతో క్రీస్తు యేసు ఆయన కనికరించేవాడు, ఆయన కటాక్షించే దేవుడు. ఆయన పరిశుద్ధ నామటి వారు కరుణించి ఆదరించి కటాక్షిస్తున్న వాడని ఆయన కృపా ప్రేమతో సెలవిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నిలిచిన దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. అందుకని మన దాటిపోయే దేవుడు కాదు, ఇవది కాలమరా విడిచిపెట్టే దేవుడు కాదా. ఆలోచించండి. ఏమున్నది అనుకునే నీతో నేను ప్రేమించే దేవుడా, నీకు సహాయం చేటుకున్న దేవుడు, ఆయన కనికరిస్తూ ఆదరించే దేవుడు, ఆశ్రయమైన దేవుడా. సహోదరి, ప్రియమైన దేవుడారా, నిరుపేదలైన మన దాటిపోయిన దేవుడు, ఆధారంగా ఉన్న దేవుడు, ఆశ్రయమైన దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. ఈరోజు పరిశుద్ధమైన సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు నీతో నాతో మన ఇంటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. మన ప్రేమించాడు, మనకు అనుగ్రహించాడు. అందుకే 13వ వచనం కూడా చెప్తారు ఇక్కడ, నిరుపేదల యందును బేదల యందును అతను కనికరించను. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించను. బేదల ప్రాణములను అతను రక్షించను. బేదల ప్రాణములను అతను రక్షించను. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ కీర్తన ఆ అధ్యాయంలో చూస్తున్నప్పుడు సొలొమోను దేవుని దగ్గర అడుగుతున్న విధానం చూస్తాం. కానీ క్రీస్తు గురించి అక్కడ యేసయ్య గురించి చెప్తున్న ఒక మాట మనం చూస్తున్నాం. దేవుడు పేదలను రక్షించడం కోసమే దీనుల గర్భమున అనే లోకులుగా పేదల గర్భాన్ని లోకులు జన్మించిన వాడ తన కృప ద్వారా. ఆయన పరిశుద్ధమైన దేవుడు ఈ లోకులు పంపినవాడు కనుక నిరుపేదలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన కటాక్షించేవాడు, ఆయన కనికరించేవాడు. అందుకే భయపడదు, సహాయం చేయటం కనిష్టంగా దేవుడు. ఆయన సహాయకరత, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం గొప్పది. ఆయన ప్రేమ గొప్పది. సహోదరి, ఈ సమయం ప్రేమతో మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్న మన తండ్రి, దేవుని యొక్క సన్నిధిలో మేము పేదవారు గనక మేము ఉద్యోగం సంపాదించుకోలేకపోయాము, మేము ఇంత డబ్బు కట్లపుకుంటుంటే కొన్ని విషయాలతో మాట్లాడుతుంటారు. అంటే నీ స్టడీ విషయంలో నువ్వు ఆలోచించిన విషయంలో దేవుడు కరుణించి అనేక దీనులను ఉన్నతమైన స్థితిలో ఉంచినవాడు, పేదలకు ఆయన సహాయం చేసినవాడు, వారిని అవనీతి ఆదరించినవాడు. ఆశీర్వాదం అనేది ఆయన చేతిలో ఉన్నది. ఆశీర్వదించుటకు ప్రతి మనిషిని కూడా దీవించుటకు వారి వారి వ్యాపారాలు వారి ఒక జీవితంలో కరుణించడం కోసం నిరుపేదలను ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుడు కనుక ఈరోజు పరిశుద్ధత్వ దేవుడు చరవిస్తున్న ఈ మాటను బట్టి జంగల దేవుని సన్నిధిలో ఉన్న నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. అందుకని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన కనికరించేవాడు, ఆదరించుటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడని ప్రభు యొక్క మాట చదివిస్తుంది. ఎందుకంటే దీనిని మొరపెడుతున్నప్పుడు ఆయన దాటిపోడు. ఇక్కడ మన పరిశుద్ధ వాక్యంలో సామెత గ్రంథం కూడా చూస్తే 31వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆమె 20వ వచనం చూస్తే దేవుని ఆజ్ఞించవస్తుంది. దీనులకు తన చేయి చాపును, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. వారిని ఆదరించడం కోసం ఒక చంటి పిల్లవాడు ఏడుస్తుంటే ఒక తల్లి వెతుకోటకు ఏ విధంగా ఆశపడి ఎత్తుకూడదు, ఆ విధంగా వారికి సహాయం చేయడం కోసం, కరుణించడం కోసం, కటాక్షించడం కోసం దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ఆదరించడం కోసం ఈ ఉదయకాలంలో మొదలుపెడుతున్నప్పుడు
ఈ ఉదయకాలంలో నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఈ ఉదయకాలంలో పరిశుద్ధ దేవుని తిరిగి అడుగుతున్నప్పుడు, దీనులను దరిద్రులను దాటిపోయేవాడు కాదా, ఆశ్రయించే దేవుడు. అవునమ్మా, నీ కష్టమైన కొందరు తల్లు నాతో చెప్తున్నారు, నేను చాలా కష్టపడ్డానయ్యా. దేవుడు ఈరోజు ఆయన తన్నిధులు మొదలుపెట్టినాక ఆయన నాకు సహాయం చేశాడు, నన్ను ఆశ్రయించాడు, నన్ను ఈ విధంగా దీవించని చెప్తున్న అనేక తల్లులు, అనేక విషయాలు ఏడుస్తూ నాతో మాట్లాడుతుంటారు. అయ్యా, మా గత దినమాల జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆనాడు మా కుటుంబంలో అయ్యో సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. కొందరు తల్లు చెప్తుంటారు, మనమే నిరుపేదలు, మనకు ఉండటానికి ఇల్లు కూడా లేదు కదా, మనమే నిరుపేదలను మనకి ఇంటికుంటానికి ఇల్లు కూడా లేదు కదా, నీవు ఇంటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటమ్మని ఆ భయంకరమైన భర్తల దగ్గర పంపించినప్పుడు వారు హింసించి బాధ పెడుతున్న వారిని, వారి జీవితంలో వారు దీనులై ప్రభు తట్టు వీరు తిరిగినప్పుడు వారంతా తెరిచి ఈరోజు వారు ఆనందభర్తలై ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఈనాడు కూర్చొని దేవుని వాక్యం చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. నా సహోదరి సోదర, ఆయన మన దాటిపోయేవాడు కాదు. అందుకని దేవుడు వారిని కనికరించి కటాక్షించేవాడా, ఆదరించేవాడు. తన మాట గొప్పదే, దేనులకు చేయి చెప్పను. ఎందుకంటే దేవుడు మన ప్రేమించి మనకు అనుకరించి దేవుని కటాక్షను బట్టి మన మీద తన కృప నుంచి తన ప్రేమ మన మధ్య ఉంచినవాడు కనుక విషయాన్ని జ్ఞాపం చేసుకొని మరో వినే దేవుడా, ఆదరించే దేవుడా. అందుకే భక్తులు అంటున్నాడు, కీర్తన గ్రంథంలో 34:6 చూస్తూ కూడా ఉంటాడు, పరిశుద్ధ దేవుని సన్నిధిని చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించేవాడు, మన దరిద్రం చిడిపించేవాడు, మన బాధను చిడిపించేవాడు, మనం చేస్తున్న పనిని దీవించేవాడు, ఆశ్రయించేవాడు, దీవించడానికి ఇష్టపడుతున్నవాడు. ఈరోజు పరిశుద్ధ దేవుడు మన మధ్య ఉన్నదండి. ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, ఉదయకాలంలో దిగులు పడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మన మధ్య ఉన్నాడు. ప్రతి దీనులపై తన కృప నుంచి కటాక్షించి ఆదరించేవాడు. అందుకే ఆయన వృద్ధిపరిచేవాడు, ఆశ్రయించేవాడు. ఆయన మహాకృప వంటి మన ప్రేమించి కనిగించి ఆదరించి ఆయన కృపతో మనం ఆదర్శకన ఇష్టపడుతుంది దేవుడు. దేవుని మాట చదువుతుంది. యెషయా 57 చూస్తే 15 కూడా చెప్తున్నా ఒక చక్కని మాట. దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుడు ఎక్కడికి వస్తున్నాడు, మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడనైనను వినయం గల వారి యొక్క ప్రాణములను ఉజ్జింపజేయటకును, నలిగిన వారి యొక్క ప్రాణములను ఉజ్జింపజేయటకును, నేనేం గలవరెద్దకును, దీన మనసు గలవరెద్దకును నివసించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను పేదరాలిని, నేను పేదవాడిని, మేము పేదవారి గర్భన పుట్టిన వారము కనుక మాకు ఈ విషయం మాకు దొరకదు, లేక విషయంలో మేము పోటీ పట్టవద్దు అనుకునే వాళ్ళారా. చాలా మంది మనస్తులు కొన్నిసార్లు విశాలముతో మనసును ఎక్కడో వద్దు. నీతో నివసించేవాడు చాలా గొప్పవాడు, సృష్టికర్త దేవుడా, ఓ ఆదర్చేవాడు, నిన్ను లాలించేవాడు. ఆయనకి నీకు మధ్యలో పాపాన్ని విడిచిపెడితే నీ పాపము ఆయన ముఖం సాటు కాకుండా కోసం పాపాన్ని విడిచిపెట్టాలి. కరుణించేవాడు, నిరుపేదలను కరుణించేవాడు. సహోదరి, వాక్యానికి లోబడాలి, పరిశుద్ధాత్మ మాటతో మనం సహవాసం చేయాలి, దేవునికి మాటకు లోబడి ఉండాలి. దేవుని ఆత్మ గొప్పదే, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు, ఆదరించేవాడు, దేవుని సన్నిధిలో మన దీవించడానికి ఇష్టపడుతున్నవాడు. వాక్యము
దేవుడు మనకు అనుగ్రహించి మన మధ్య నివసిస్తున్నవాడు. అందుకే ఇక్కడ ఆయన మీ మధ్య నివసించేవాడు, మన మధ్య నివసించి మన బలపరచడం కోసం, మనతో నిలిచిని మన ఆదరించడం కోసం, నేను ఆదరించడం కోసం, నేను కరుణించడం కోసం, నేను కటాక్షించడం కోసం ఆయన నిత్యం ఎదురు చూస్తున్న దేవుడా. భూమి మీద నేను ఏదో నిన్ను నిరాధారులుగా ఉంచేవాడు కాదా, ఆయన కనెక్కినిచ్చేవాడు. నిరాధారులను విడిచిపెట్టే దేవుడు కాదా. నాకు ఈ ఆధారం లేదనుకునే వాళ్ళరా, నీకోసం ఆయన నిన్ను ప్రేమించి నిన్ను కరుణించి నీకోసం సమస్తాన్ని సిద్ధపరచుకున్న సమర్థుడైన దేవుడు ఈనాడు నీ విషయంలో ఆయనకున్న ప్రేమ, మన విషయంలో కృషం, నీ పనిని దీవించడకును, నీ కుటుంబాన్ని దీవించడకును, ముఖ్యంగా తన పరిశుద్ధ రాజ్యమునకు మనం వారసులకును యేసు ప్రభు మన మీదకి దిగొచ్చిన వాడు, ఆయన మన ప్రేమిస్తున్నవాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుడు చేసిన కార్యమున దేవుడు మనసు ప్రశ్న మరణమును తప్పించిన దేవుని మరిచి మరణమును చిడిపించిన యేసుని విడిచి మరణాంధకారం నుంచి తప్పించిన సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను మరిచి నీ దేహమును ఈ సమయం ముందు సుఖపెట్టుకోవడం కోసం వస్తున్నావా? ఆయన వాక్యాన్ని కలవాడు. దేవుడు నేను ప్రేమిస్తున్నవాడా, మన ప్రేమిస్తున్న దేవుడు. నా ప్రేమైన సహోదరి సోదరులారా, చాలా పెందరికల విషయం మొరపెట్టిన తల్లులారా, తండ్రులారా, చాలా పెందరికల విషయం అంగలార్సిన వాళ్ళారా, దేహ అవయవుల యొక్క బలహీనతను బట్టి కూడా మొరపెడుతున్న వారు ఉన్నారు. పరిస్థితిని బట్టి ఇది నాకు సహాయం దొరకకపోతే నా జీవితానికి అనగా నేను ఏ విధంగా పని చేసుకుని బ్రతకాలనుకునేవారా, రకరకాల విషయాలు ఆలోచన కలిగిన వారు, విద్యావంతులారా, ఆయన నిత్య నివాసి అయిన వాడా, దీనుల దగ్గరకు వచ్చేవాడు. ఎందుకంటే బలపరచకు, వృద్ధిపరచకు, ఆశ్రయించకు, దీవించకు, నీ పనిని ఆశ్రయించడం కోసం, నువ్వు చేస్తున్న పని దీవించడం, నీ ఆహారం దీవించడం కోసం, నీ విద్యను దీవించడం కోసం, నీ విద్యగా పరిచయం సఫలం చేయటకును, నీ వ్యవసాయాన్ని సమస్తాన్ని కరుణించడానికి ఇష్టపడుతున్నమాట. ఇష్టపడుతున్న దేవుడు ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నీతో ఉండాలని, నీ కుటుంబంలో ఉండాలని. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసైన వాడు, నిత్యము నిరీక్షణ దేవుడు నిన్ను బలపరచటకు, నిన్ను దీవించటకు, నిన్ను ఆదర్శకు. కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు ఆదర్శలేరు, లెక్క కొన్నిసార్లు కొన్ని సమయంలో మన దేహమే మనతో ఏకీభవించదా, కృంగిపోతుండదు కదా. ఈరోజు నువ్వు ఆలోచిస్తాం, ప్రేమతో పిలుస్తున్న దేవుడు. అవునమ్మా, కన్నీటితో నీ కన్నులు కూడా కారుతున్న కన్నీరైనా చూస్తున్నవాడు. నా దేహవ్యములను ఆవరించున్న ఈ భయంకర వ్యాధులు పెట్టని వేడుస్తున్నవారా, ఆయా పరిస్థితిని బట్టి కుంగిపోతూ అడుగుతున్న దేవుళ్ళారా, నాతో కొనసాలు అడుగుతుంటారు కదా, నాకే ఎందుకు వచ్చింది వ్యాధి అంటే యేసు ప్రభువుడు చెప్పాడు, వీడు పాపం చేశాడా, వీడి పితరులు పాపం చేశాడా, ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడని యేసయ్యని అడిగినారు కాదా. ఆయన మహిమ కొరకే అన్నాడు యేసయ్య. ఈ రోజు కూడా ఒకవేళ వచ్చిన వ్యాధి ఏమైన్ నీకు సమీపించిన బలహీనత నిన్ను స్వస్థపరిచి ఆయన నామను మహిపరచుకోడు. కానీ నీ హృదయంలో తలపోసుకొని ఒకవేళ నీ పాపాలు కూడా ఒప్పుకుంటే ఆయన దీనులను కరుణించడానికి వచ్చిన దేవుడా. అవునా, ప్రేమిస్తున్న దేవుడా, నీపై తన కనికరం నిలిపించిన దేవుడా. సహోదరి సోదరా, మనం కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. పేదలను నిరాధారులను మనం చూసి ముఖం తిప్పుకోకూడదు, ప్రభుత్వం చూద్దాం. ఈరోజు దేవునికి చేసిన, ఇప్పుడు వరకు ఆయన చేసిన మేలు, ఈరోజు తను చేసిన విధానం నీ కుటుంబంలో దేవుడు నిలిచి నీ సమస్త విషయాన్ని ఆయన చక్కపెట్టాలంటే తప్పకుండా దీని హృదయం కావాలి, దీని మనసు కావాలి. ఏ దీనిలో వంట పెట్టగా అన్న భక్తుడు. మరి ఈరోజు అంశాలు చూస్తున్నప్పుడు దీని పేదలనైనా దాటిపోయే దేవుడు కాదు. మొక్కరించి నా ప్రియమైన సహోదరి సోదరా,
ప్రియమైన సహోదరి సోదరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మన దాటిపోయినని చెప్తున్నాడు. యువతి కాలంలో మన జీవితంలో మనకు నూతన దినాన్నిచ్చాడు. ఎందరో ఎన్నో విషయాలు వారి వరక ఉద్దేశాలు బట్టి జరిగించుకుని ఉన్నారు. భూమి మీద మనం ఏమై ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని కనుగొంటూ కోసం దేవుడు మనం పిలిచాడు కదా. బాధపడుతున్నావా? ఈ విషయంలో పరిష్కారం ఏంటని అనుకుంటున్నావా? నీ మనసులో రోదన చెందుతున్నావా? అమ్మా, ప్రేమింది పిల్లారా, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, ప్రయాసంతో చేసిన వ్యవసాయ విషయంలో, ఈ పేదరికంలో పెట్టి చేసిన పనిని బట్టి, ప్రజెంట్గా జరుగుతున్న పరిస్థితిని బట్టి హృదయం కలవను చెందుతున్నావా? ఆందోళనతో ఉన్నారా? విద్యా విషయంలో ఊడిపోయామనుకున్నావా? ఉద్యోగ ప్రయత్నంలో విఫలమైపోయామనుకున్నావా? చేస్తున్న వ్యవసాయ విషయం, లేక వ్యాపార విషయంలో, నువ్వు చేసిన పని విషయంలో, ఏ విషయంలో నువ్వు ఓడిపోయామనుకుంటున్నావు? ఈ పేదవారికి న్యాయం లేదనుకున్నావా? ఇదిగో ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. రాజులను వచ్చింపజేసేవాడు, రాజులను ఆలోచన కలిగింపజేసేవాడు. నువ్వు మొరపెడుతుండగా రాజులకు అంతరాత్మ తెరిచి నీ కొరకు ఆయన సిద్ధపరిచి తీసుకొచ్చేవాడు, ఆయన కటాక్షించేవాడు, పరిపాలకుల హృదయంలో తెరిచేవాడు. పరిశుద్ధత తండ్రి, జుంగలస నీ పరిశుద్ధ పాదాల కొందరు తెలుస్తున్నావు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మీ కృప గొప్పదే, మీ కనిగిరి గొప్పదే. భూమి మీద ప్రభు నీ స్వరూపును మమ్మల్ని చేసుకొని నీ మహాకృప నుంచి పెరుగుతండి మమ్మల్ని సజ్జులుగా కాపాడుతున్న కొందనాలు. ఇది నీ కృప ఉన్నది, నీ కటాక్షమైనది, మీ కనికిరమైనది కదయా. ఈ సమయం ప్రకృతిని ఒకసారి మా వేళ మీ కనికరం తెచ్చండి. ఏ బిడ్డలు ప్రభు ఈ దినం ఏ విధంగా గడిచిపోతున్న బాధపడుతున్నారు, ఎవరైతే ప్రభు నీ తట్టు చూస్తూ మన కన్నీడు కాస్తున్నారు, ఎవరైతే ప్రభు తండ్రి ఈ యొక్క లోకమైన పాపంలో పడకుండా బాధపడుతున్నారు, అంగలారుస్తున్నారు, ఆశతో చూస్తున్నారు, మీరు చూస్తున్న దేవుడు కదా, మీరు కటాక్షించే దేవుడు కదా. నిరపరాధులను ప్రభు అనగా నిరాధారులను ప్రభు ఏమీ లేకుండా జీవిస్తూ, అయ్యా నాకేమీ లేదు నిరాధారని నీ వైపు వారి చేతులు తడుగుతున్న వారు ఉన్నారు కదా. కుటుంబం కోసం, కుమారుల కోసం, కుమార్తెల కోసం అంగాలార్చే తల్లిదండ్రులు ఉన్నారు. కేవలం ప్రభు ఈ లోకం నుంచి వారు తప్పింపడాలని ఆశపడుతున్నారు. నువ్వు చూస్తున్న దేవుడు కనుక ఏ బిడ్డలు అడుగుతున్నారు వారిని చూస్తున్న దేవుడా, నీ పాదాలు కొందరు తెలుస్తున్నా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందరు తెలుస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టే ప్రకృతిని మీరు కరుణించి నీ ప్రేమ కరికను దయచేసి, నీ కృపల సన్నిధి ప్రతి వారికి దయచేసి అయా నీ పాదాలు కొందరు తెలుస్తున్నా. అదే పొద్దుని అనేకులు ప్రకృతి రక్షణ లేక నీ మార్గంలో ప్రవేశింపక లోకమే శాశ్వతం అనుకొని ఈ తరముతో పరుగులెత్తుతున్న వారు ఉన్నారు కదా. నిశ్చిత ప్రతి నడిపింపడం సాధ్యతని ఈ దినములు ప్రగతండి పేదవారిని నిరాధనలను విడిచిపెట్టిన దీనులతో నివసిస్తానన్న తండ్రి అయిన దేవ, అయా దీన మనసు మా నుంచి తెలియపోకుండా దయచేసి నీ కృపతో తన మాతో నిత్యం నివసిస్తూ క్రీస్తు శిలువ శాసన సంఘములో నిలిచిన దేవుడా, ఈ సంఘాన్ని కట్టుకున్న తండ్రి నీ కృపను పట్టుకోతని సహవాసంలో నిలిచి మీ కనికను దయచేసి నీ కృపను సన్నిధిని మాతో నిలిపి ఉంచి మీ ప్రేమ మా యందు ఉంచి నిలిపి మమ్మల్ని బంధిస్తూ నేను సంఘంలో ప్రగతున్న ఆశపడుతున్నావు. సంఘం ఆధారపడుతున్న బిడ్డలందరూ ప్రగతండి వారి వారి వ్యాపారాల కోసం వారి వారి పరిస్థితుల ప్రభావాన్ని అపరాధులుగా అయ్యా ఇగోతని మాకు నేను జీవనోత్పత్తం లేదని పరుగులెత్తుతున్న బిడ్డలు ఉన్నారు కదా. వారి ప్రయాణంలో తోడుగుండి వారి కరుణించండి, వారి కటాక్షించండి, వారు చేస్తున్న వ్యాపారం కూడా దీపించండి, మీరు ఆశ్రయించండి. ఎవరో దుష్టుచేతుల పడకుండా సహాయం చేతండి. అదే విధి ప్రకృతండి నిరుపేదలైన వారు కూడా జ్ఞాపం చేసుకుని కనుకరిస్తూ కటాక్షించండి. నీ కృపను బట్టి దయతో కరుణించండి. వారి వారి సంతానం ఉన్నతన స్థితిలో ఎదుగుట కూడా సహాయం చేసి, ఎవరైతే ప్రభు నీ తట్టు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ యవనస్తులు ఉన్నారో ఈ ఉదయకాలం ఒక్కసారి ప్రభు వారి కన్నీటి పుట్లు చూడండి. నీ కృపను బట్టి మీరు కరండి. ఒక్కసారి నీ కటాక్షం దయచేతండి.
నీ కనుకను తెచ్చదండి. ఇదిగో తండ్రి ఈ సకల జిల్లాతర కొలుకొత్త నివాస కొండకపోతే ఈ కాలంలో నీ సన్నిధిలో ప్రవేశం బిడ్డలు బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక ప్రభుత్వ నీ కృపా సన్నిధికి వందనాలు చెల్లిస్తున్నా. నా యేసయ్యా నీకు వందనాలు. నీ కృపతో ఈ దినముల పనుల కోసం ఆశపడుతున్న పనులు దయచేతండి అయా. ఈ దినముల ప్రభుత్వాన్ని ప్రభు పరిశుద్ధత్వాన్ని సహాయం కోరుకుంటూ ప్రభుత్వండి అయా. వారుగా ఉద్యోగ ప్రయత్నంలో వారు మీరు సహాయం అనుగ్రహించండి. ఈ దినముల కొత్త వారికి అంటటి పనులు కానీ వారి విషయాలు కూడా మీరు సహాయం చేతండి. ఈ దినం యొక్క ప్రభుత్వాన్ని ప్రభు నీ పరిశుద్ధమైన ప్రయాణంలో కూడా తోడి ఉంటుండీ సంరక్షించండి. ప్రత్యేకించి ప్రభు నామ రక్త సంబంధుల బంధుమిత్రులు ఎందరో ప్రభుత్వండి నేను చీకట్లో ఉన్నవారు ఉన్నారు. వారి రిప్పిపట సహాయం చేతండి. ఈ శరీర వ్యవజీవనం ఆవరించిన బలహీనతలు బట్టి కూడా వారి రిప్పిపట సహాయం చేతండి. ధనము ధాన్యం అనేది కాకుండా ప్రభుత్వండి నీ మహిమ కోసం ప్రభు చిత్తపడే కృప కూడా దయచేతండి. ప్రతి వారికి కావాల్సిన సమృద్ధిని కూడా దయచేతండి. సహాయం చేసి కనుకరించండి. నా యేసయ్యా పరిశుద్ధ పాదాలు కొందరని తెలుస్తున్నాం. శరీర వ్యవజీవనంలో ఉన్న ప్రభు బలహీనతలు ప్రతి వారిని చూడిపించండి. నానావిధ వ్యాధులతో కుంగిపోతున్న అన్నారు వారు కూడా కరుణించండి. నా యేసయ్యా కొందరు ఆచరిస్తున్నాం. పరిశుద్ధ ప్రతిపన్ని పాదాలు కొందరు ఆచరిస్తున్నాం. సంఘం వృద్ధి పొందుటకు అభివృద్ధి పొందుటకు క్రీస్తు సంఘం వృద్ధి పొందుటకు అన్ని విధాల ప్రభు అభివృద్ధి పొందుటకు సహాయం చేసి నీకు రాష్ట్ర ప్రతి మారుమూలలో ఉన్న వారు కూడా జ్ఞాపం చేసుకొని ఈ స్వరం ఇస్తుంది వినేవారు వినని వారు కూడా కరుణిస్తూ వారు కూడా ప్రభుత్వండి వారికి అవకాశం లేక అల్లాడుతున్న వారు ఉన్నారు. వారు కూడా జ్ఞాపం చేసుకొని కరించండి. నిక్కుపు తెచ్చితే పేదవారైన వారిని పొరడించండి. నేను సరితున్న కనిచిన సంఘంలో ప్రభావం నీ ఆత్మను ప్రభావ సమృద్ధి గురించి ఎవరు ఏ విషయాన్ని ఈ సమయంలో కోరుకుంటున్నారో నివసిస్తున్న దేవుడుగా మీరు సహాయం చేసి కుటుంబాలకు కావాల్సిన సమాధానమైన శాంతిని చేస్తూ భార్య భర్త వివాదములు కూడా తొలగిస్తూ కుటుంబాల అనాథముల వివాదాలను తొలగిస్తూ ప్రభుత్వండి అదే ప్రభుత్వాన్ని పక్క వారితో వారి వరకు వివాదములు తొలగిస్తూ గ్రామంలో ప్రభుత్వం వెలివేతల నుంచి విడిపింపుడు కూడా సహాయం చేస్తాం. ఆదరణ దయచేతండి. ఆశ్రయమైన వాడ నీ పాదాలకు కొందరు తెలుస్తున్నాం. మీ ఆత్మ ప్రాముఖ్యమైన కదయ్యా. నీ పరిశుద్ధ ఆత్మను మేము కలిగి ఉంటూ సహాయం చేసి ఈ దినంలో ప్రభుత్వ నీ చిత్తంలో ప్రభావ ముందు కొనసాగ దయచేతనే నాయన ఎస్ఐ కథని సకల జనాధార కొలుకొచ్చి ప్రతి వారు అనగా క్రీస్తు సంఘంలో ప్రభుత్వాన్ని ప్రతి వారికి ఆదరణ తెస్తూ ఆశ్రయించి దీవించండి. నీ కృపస్థాన్ని తెచ్చండి. ప్రత్యేక నీపై ఆధారపడుతున్న ఒక దేహంలో ప్రతి రోగములను ప్రభుత్వండి పరిశుద్ధాపదేవ మీరు కరుణించి విడిపించండి. షుగర్ వ్యాధుల నుంచి దగ్గర కిడ్నీ వ్యాధి నుంచి టీబీ వ్యాధుల నుంచి రకరకాల ప్రకృతండి వ్యాధుల నుంచి మనుషులు కూడా క్యాన్సర్ వ్యాధుల నుంచి ప్రకృతాన్ని ఎన్నో భయంకరంగా జబ్బుల నుంచి కూడా విరిపోబడ్డ సహాయం కనిపించండి. కటాక్షించండి. అదే ప్రకృతాన్ని మేము నిశ్చిస్తున్నా నేను ఈ బస్తీ కానీ ఈ పట్టణం కానీ ప్రకృతండి మరి సంబంధించి స్వరమింటిన ప్రభావ పల్లెల్లో గ్రామాలు కూడా జ్ఞాపం చేసుకుంటాం. ప్రతి ప్రాంతాన్ని కూడా జ్ఞాపం చేసుకుని కరుణించండి. పేరు పరిశుద్ధ దర్శించండి. రక్షణ లేని ప్రతి వారికి రక్షణ వారముంచు దయచేసి రక్షణ వారముంచు దయచేసి ఏ స్థితి నుంచి విడిపించవనే విషయం కూడా ప్రతి వారు కూడా గ్రహించు కృపణ దయచేసి నీ కటాక్షం దయచేతండి. నీ ప్రేమను మనిషిని అనేకులు ఉన్నారు. నీ ప్రేమకు లోపడి కృప దయచేతండి. నాగేస్తాను నీకు అవసరం. క్రీస్తు చెప్పిన వారు అనేకులు ఉన్నవారు తిరిగి నేను కలుసుకుని కృపణ తెచ్చండి. రక్షణ తెచ్చండి. విడుదల తెచ్చండి. ఈ దినం ఉపయోగించిన ప్రతి పనిలో తోడే ఉండండి. ప్రార్థన యోధులు పెట్టుకుందన్నారు. ప్రార్థన పనులు పెట్టుకుందన్నారు. దేశనైనా సంఘం కోసము దేశం కోసం పరిశుద్ధుల కోసం ప్రార్థించే బిడ్డలు పెట్టుకుందన్నారు. ఉపాసన ప్రార్థించిన బిడ్డలు పెట్టుకుంటున్నారు తెలుస్తున్నాం. ఉపాసన దొంగలు వస్తున్న బిడ్డలు పెట్టుకుందన్నారు తెలుస్తున్నాం. అదే ప్రకృతిని ప్రభావం 3 గంటలకు 6 గంటలు ప్రార్థించే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అనగా ప్రతి తినుమనిస్తున్న గడుపుతున్న బిడ్డ పెట్టుకుందన్నారు. గంట ప్రార్థించే బిడ్డలు పెట్టుకుంటున్నారు తెలుస్తున్నాను. నా సర్వోన్నతమైన దేవతండి నా దేశానికి రక్షణ తెచ్చండి. నా దేశ సరిహద్దుల్లోని కాపుదల తెచ్చండి. దేశ సరిహద్దులోని కాపుదల తెచ్చండి. రక్షణ బట్టలు కూడా జ్ఞాపకం చేసుకోండి. కాల్చిన జ్ఞానం తెచ్చండి. అయా దేశ కాపుదల కోసం వారు ప్రగతండి గృహాన్ని విడిచిపెట్టుకున్న వారు ఉన్నారు కదా వారు కూడా కాపుదల ముఖ్యం ప్రభు నువ్వు కాపుదలు కాయపోతే ఎవరు కాపుదలకు నిష్ఠుడే కాదు కదా. కనుక తండ్రి దేశంలో సమాధానకంత కలుడు కూడా దయచేతండి. ప్రపంచంలో నీ పరిశుద్ధమైన నామన విరగకున్న వారికి అంతర తెచ్చి నీ నామ విరిగే కృప దయచేసి రాజ్య వారసులు సాంగతని తెలిసి ప్రభుత్వానికి భిన్నమైన రీతిలో ఉన్నవారు కూడా జ్ఞాపం చేసుకొని ఆత్మకర ప్రభుత్వం దేశ పరిపాలకులు కావచ్చుని జ్ఞానము దయచేసి నిరుపేదలకు న్యాయం కలుడు కూడా తెచ్చి అదేవిధంగా అందరూ కూడా న్యాయం కలుడు అనక తండ్రి మనుషులతో వెన్నెక చేయబడి వారిని మీరు వాడుకోండి కరుణించండి. నీ కటాక్షం తెచ్చండి.
నీ కృపణత పూర్వం ప్రత్యేక తెలుగు రాష్ట్రాలు కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ కృపణ నీ పరిపాలకులు కూడా కరుణిస్తూ కటాక్షిస్తూ నేను పెదవని నేను మంచి కార్యముల చుట్టూ సహాయం కనుకరించండి. వారి మంత్రమున తీర్మాన ప్రభు ప్రజలకు అన్యాయం కాకుండా సహాయం చేతండి. ఈ దినమున ప్రభు దేశానికి ఉపయోగకరమైన కార్యాలు అంటే ప్రజలకు రక్షణ మారుమనుచుకుంటూ దయచేసి లంచగొండతనమును కొట్టివేసి నీ కటాక్షం దయచేసి వారి యొక్క స్థితిని బట్టి ప్రకృతిని ఎవరు లోపల కాకుండా దయచేసి నీ కృపత కనుకరించండి. నీ కటాక్షం దయచేతండి. నీ రాజ్యమును కడ్డుకున్న ప్రతి అధికారిని స్వాధీనపరచుకోండి. ఈ దినదీములతో ప్రగతిని మా ప్రయాణం కూడా తోడుకుండా కనుకరిస్తాం. ఈ దిన ప్రభని పరిశుద్ధులు కూడా తోడే ఉంటే కనుకరిస్తాం. మమ్మల్ని వాహనం ఆస్వాదిస్తాం. ఇంకా తండ్రి పరిశుద్ధ ఈ దినంగా ప్రయాణం చేస్తున్న ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుని కలిసి వారికి ఆపుదల తీసి కనుకరించమని ప్రత్యేక చిన్నవారు పెద్దవారు వారు స్కూల్ విషయంలో బాంగ్ల విషయంలో ఆయా విషయాలు కూడా వృద్ధులను కరుణించి కటాక్షించి వారికి సహాయం చేస్తాం. ప్రత్యేకించి ప్రజెంటుకున్న ఈ వ్యాధులు బిడ్డ కుంగిపోతున్న బిడ్డ జ్ఞాపం చేసుకొని ఈ దినమైతే నీ వాగ్దానం దర్శించిన తండ్రి నిరాధులను పేదలను విడిచిపెట్టే దేవుడు కాదు గనక ఆయా దీనులు వెళ్ళారు దీనులతో నిలిచిన దేవుడు గనక క్రీస్తు సంఘంలో నిలిచి నీ దాసు మాతో నిలిచి నీ కృపను విడే ప్రభావ ఈ లోకం నుంచి తప్పింపట సహాయం చేస్తాం ఆశ్రయిస్తాం. ఈ దినములతో నడిపిస్తాం. మరొకసారి మమ్మల్ని అప్పగించుండగా మీరే ప్రభుత్వం ప్రతినిత్యం ఈ దినమంతా కూడా కాపాడ కనుకరించి కటాక్షి దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.